2025 ఏడాదికి గాను కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 మందిని ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీలో 5గురు, తెలంగాణలో 2, మొత్తం 7గురు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. కళలు, సాహిత్యం, విద్య, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, శాస్త్ర సాంకేతికతం, సివిల్ సర్వీస్, క్రీడా రంగాల నుంచి పలువురికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీకి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ నుంచి వైద్య రంగంలో డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. 3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడిగా నాగేశ్వర్ రెడ్డి రికార్డ్ సృష్టించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసినటువంటి బాలకృష్ణకు పద్మభూషణ్ దక్కింది. విద్యా సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణ, వి రాఘవేంద్రాచార్య పంచముఖి, కళారంగం నుండి మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావులకు పద్మశ్రీ లభించింది.